అంకుల్ ఈసారి మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మాకు జనసేన పార్టీ నాయకులు చేద్దాం. ఎందుకు అంకుల్? ఎందుకంటే ఇప్పుడు మనకి వైసీపీ తరపున నిలబడ్డ అమర్నాథ్ గారు ఏం చేయలేదండి మాకు. ఏం పని చేయలేదు. తర్వాత మాది కొత్తూరు గ్రామం అండి. గ్రామంలోనే మా గ్రామం తాలూకు భూమి తీసేసుకున్నారండి. ఓకే. తీసుకున్న దానివల్ల నీకు అది కూడా కాదు, మా పనులు కూడా చేయలేదండి. ఆ. పనులు చేయలేదు. అంటే ఏ రకమైన అభివృద్ధి లేదంటారా? లేదు, అభివృద్ధి అనేది లేదండి. అభివృద్ధి అనేది లేదు. ఆ. అందుచేత ఇప్పుడు జనసేన పార్టీకి తరపున నిలబడ్డారు గొంతల రామకృష్ణ గారు. ఆయనకే ఓటేద్దాం అనుకుంటున్నాను. తర్వాత బీజేపీ సీఎం రమేష్ గారు నిలబడుతున్నారు. ఆయనకే ఓటేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అయితే ఎంపీ గారు ఎవరో తెలిసింది. తెలిసింది. మరి ఆయన కూడా ఇక్కడ లోకల్ మనిషి కాదు కదా? కాకపోయినా సరే ఇక్కడ ఆఫీస్ ఉంటుందండి. ఆ. ఆయన ద్వారా చేయించుకుంటాం. ఓకే. సో ఆఫీస్ ద్వారా తను మీకు అన్ని అభివృద్ధి తెస్తారని నమ్ముతున్నారు. నమ్మకం ఉంది. ఆ. ఇంతకుముందు కూడా మన పిల్ల గోవిందకి వేసామండి. ఆయన లోకల్ కాదు, దూరం అయితే ఆయన చేసేది బాగా చేసాడు ఆయన. ఇప్పుడు మన అమర్నాథ్ గారు కూడా దూరమే కానీ అసలు చేయలేదండి. సో అభివృద్ధి లేదన్నారు కదా అంకుల్, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? బాగానండి. రోడ్డు ఇప్పుడు వైజాగ్ రూట్లో ఉంది కదండి, ఇటుక సబ్బవరం రూట్లో ఉంది. రూట్లో ఏమి బాగాలేదు. ఈ మధ్యలో వేసారండి, ఎలక్షన్ ముందు వేసారండి. అందువల్ల ఇప్పుడు రామకృష్ణ గారు కానీ ఇలాగ కోర్టు మీద రూట్ తగ్గొట్టారా, అది ఇప్పుడు కూడా వేయలేదండి. ఓకే. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓకే. సారి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జనసేనకి జనసేన. ఎందుకు అంకుల్? పొత్తు ఉండడం వల్ల అండి, టీడీపీ పొత్తు ఉండడం వల్ల జనసేనకి వేస్తున్నాం. ఎందుకు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టి జగన్ పరిపాలన అయితే ఏం బాగోలేదండి. మెయిన్ యువతకు ఉద్యోగాలు లేవండి. రేట్లు చూస్తే విపరీతంగా పెరిగిపోయండి. సామాన్య మానవుడు బతకడం చాలా కష్టంగా ఉంది. అలాగే కరెంటు బిల్లు అతను వచ్చిన తర్వాత 4 సార్లు పెరిగిందండి. ఇంటి పన్ను కూడా 2 సార్లు పెరిగిందండి. సామాన్య మానవుడు బతకడం చాలా కష్టంగా ఉంది. అంకుల్ కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అన్నారు కదా? అలా అంటారండి. మద్యపాన నిషేధం అన్నారండి, పూర్తి చేశాడా? ఏమీ చేయలేదు. 100 రూపాయలు 300 రూపాయలు అమ్మాడు, అంతే తప్పించి ఏం చేయలేదు. అయితే అమ్మఒడి ఇచ్చాను, ఇంక ఇవే చెప్తాను కానీ అవన్నీ వేస్ట్ అండి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే 75 రూపాయలు ఉండేదండి పామాయిల్, అదే ఇప్పుడు 110 రూపాయలు అయిందండి. అది గోల్డ్ డ్రాప్ అయితే 150 ఇలాగ అమ్మిందండి. ఈ మధ్యన అలా కొంచెం కొంచెం తగ్గాయండి. రేట్లు మాత్రం అదుపులో లేవండి, చాలా కష్టంగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చారు కదా అంకుల్? ఎవరికైనా 10 మందికి అంటే ఒకరికి ఇచ్చారు లెక్కండి, అంతే తప్పించి 10 మంది తీసుకుని ఒకరికి ఇచ్చారు తప్పించి మరి 9 మంది డబ్బులు అతను ఉంచుకోండి. మీ ఇంట్లో అందలేదు ఎవరికి? మాకు అన్ని, నాకు అమ్మఒడి అందిందండి. అమ్మఒడి అందిందండి. నేను 220 రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాడి, ఇప్పుడు నెలకి 600 కడతానండి. బడ్డీ పన్ను 450 రూపాయలు కట్టేవాడినండి, ఇప్పుడు 1250 రూపాయలు కట్టానండి. ఇంటి పన్ను అయితే 430 రూపాయలు కట్టాను చంద్రబాబు ఉన్నప్పుడండి. ఇప్పుడైతే నేను 4200 కడతాను. తర్వాత అది గ్యాస్ అయితే చంద్రబాబు ఉన్నప్పుడు 470 రూపాయలు కొన్నానండి. మొన్న వరకు 1200 రూపాయలు ఇడిపించానండి గ్యాస్. ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ 1000 రూపాయలు తగ్గించారండి. నాకు వచ్చింది 15,000 అయితే నేనైతే కట్టింది అయితే 56,000 రూపాయలు కట్టానండి గవర్నమెంట్కి అదనంగా. నష్టం గారం ఉందండి. అభివృద్ధి అయితే ఏం లేదండి, 100కి 10% కూడా. అదేనండి, నలుగురికి తెలిసింది పోలవరమే పూర్తి చేయలేకపోయాడు అతను. విశాఖ ఉక్కు ఆపలేకపోయాడండి, విశాఖ జోన్ తేలేకపోయాడండి. ఇంకేంటండి, 23 ఎంపీలు గెలిచి కూడా సాధించలేకపోయారనే బాధగా ఉంది. బీజేపీకేనండి. బీజేపీకి తెలుసండి, సీఎం రమేష్ అండి. చేస్తారని నమ్మకం చేస్తున్నామండి, ఎందుకంటే టీడీపీ పొత్తుంది కాబట్టి. సారి మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? కూటమి జనసేన. ఓకే. ఎందుకు తెలుసుకోవచ్చు అంకుల్? ఇప్పుడు మనకి అభివృద్ధి జరిగి దాని విధంగా సంక్షేమం ఇస్తే పర్లేదు, కానీ సంక్షేమమే ఇది చేసుకొని అభివృద్ధి మర్చిపోతున్నారు. ఓకే. దానివల్ల సంక్షేమం అంటున్నారు, సంక్షేమ పథకాలు చాలానే అందినాయి కదా అంకుల్? అవి సంక్షేమం అభివృద్ధి చేసిస్తే పర్లేదండి, అప్పు చేసిస్తే సుఖం ఉంది. ఓకే. సో అభివృద్ధి లేదు అంటున్నారు, ఏ రకమైనటువంటి నష్టాలు ఉన్నాయంటారు? ఇప్పుడు రాష్ట్రంలోకి మనకి రాజధాని లేదు, అదొకటి. దాని విధంగా రోడ్డు ఫెసిలిటీలు ఏమీ లేవు. అలాగా రోడ్డు ఫెసిలిటీ ఉంటే కదా కంపెనీస్ ఏమైనా డెవలప్మెంట్ అవుతాయి, ఇది లేదు దానివల్ల. మెయిన్ ఇవే ఇంపార్టెంట్. అవి ఇప్పుడు డెవలప్ అయితే ఉద్యోగాలు ఇవి దాని అంతా అయ్యే వస్తాయండి, దానివల్ల మనకి బాగుంటుంది. సంక్షేమం ఇస్తే ఎంతకాలం ఇస్తాం?
ఎంతకాలం ఇచ్చుకుంటూ పోతుంటే అది అలా ఏదో విధంగా అప్పులు అయినా తేవాలి, లేకపోతే ఏదైనా అమ్ముకుని ఇవ్వాలి, ఓకే. అంతే. సో అయితే ఫ్యాక్టరీస్ ఉండాలి, జాబ్స్ కావాలంటే ఫ్యాక్టరీస్ ఉండాలి. కానీ మరి అదే ఫ్యాక్టరీస్ ఉంటే కెమికల్ వల్ల పొల్యూషన్ వస్తుంది అని అంటున్నారంటగా. ఇప్పుడు దానికి కూడా ఏదో తీసుకోవాలండి. గవర్నమెంట్ అన్న తర్వాత ఒక ఫ్యాక్టరీ పెట్టారంటే దాన్ని సింపుల్గా ఇచ్చి దానికి అవ్వదు కదా. దాని పొల్యూషన్ ఏదో కంట్రోల్ చేసుకునే విధంగా చూసి చేస్తే పర్లేదు. ఓకే. అసలు మీ ఇంట్లో ఎవరికి అందలేదా అమ్మఒడి కానీ ఇలా? మా ఇంట్లో అయితే ప్రజెంట్ నేను ఒక్కనే ఉన్నానండి. అవునా? ఓకే. సరే. అయితే మరి ఎంపీగా పోటీ చేయబోతుంది ఎవరో తెలుసా? ఎంపీ అండి, మరి బీజేపీ, మరి సెంట్రల్ గవర్నమెంట్ పర్లేదు ఉంటే మరి ఆ విధంగా ఉంటుంది కూటమి. ఓకే. సరే. వాళ్ళు ఏదో మరి వాళ్ళ సహకారం ఉంటేనే కదా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. బాబాయ్ గారు ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఊరంటే అభివృద్ధి కుంటుపడిపోయిందండి. అభివృద్ధి బాగోళ్ళ జయంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. జగన్ వచ్చిన తర్వాత డబ్బు పంపిణీ జరుగుతుంది కానీ అందరికీ అభివృద్ధి జరగలేదండి. ఓకే. తుమ్మపాల గ్రామంలో ఊరు సెంటర్లో మెయిన్ రోడ్లు వేస్తారండి. కాలువ పారిశుద్ధ్యం చేయలేదండి, వాళ్ళు పట్టించుకోవటం లేదండి. ఇది మాకు అనకాపల్లి నుండి చోడవరం వడ్డాది వెళ్ళే వరకు రోడ్డు బాగోలేదండి. ఓకే. అభివృద్ధి ఏం లేదంటారు? అభివృద్ధి ఏం లేదు. సో సంక్షేమ పథకాలన్నీ బాగానే అందుతాయి కదా బాబాయ్ గారు? పథకాలు అందుతున్నాయండి. పథకాలు అంతే, పథకాలు అందినోళ్ళే బాగోలేదు, మాకు ఇవ్వలేదు అంటాను. తీసుకునే వాళ్ళు అంటాను కొందరు. తీసుకునే వాళ్ళకి లేవు. మరి అలాగైతే మాకు స్వయంగా తుంపాలు చాలా మంది పేదలకు ఇల్లు ఇచ్చారు. మాకు ఇల్లు లేదు, వ్యవసాయం భూమి పుట్టలేదు, మాకు ఇల్లే లేదు, ఇవ్వలేదు. ఇల్లు కూడా చాలా మందికి అందే కదా. అంతే మరి మాకు ఇవ్వలేదు, రాలేదు. అలాగే మాకు ఏమీ రాలేదు, ఓ పింఛన్ తప్ప ఇంకేమీ రాలేదు. పింఛన్ తప్ప ఏమి రాలేదు. ఓకే. అయితే మీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు ఈసారి? మా ఓటు అంటే చెప్తాను కదా, అభివృద్ధి బాగుంటే అతనికే వేద్దాం అనుకుంటున్నాం. ఓకే. అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి వేద్దాం అని ఉంది అంతే. ఓకే. ఇంకా ఎంపీగా పోటీ చేయబోతుంది ఎవరు తెలుసా? ఎంపీగా ఇంకా స్టాండర్డ్ కాదండి, బోర్డు ముచ్చాలేడు అంటున్నారు. ఎంపీగా ఎవరు చేస్తారో తెలియదు. ఇక్కడ బీజేపీకి పెట్టారు, టీడీ ప్రతిపక్షాలు పెట్టి బీజేపీ వాళ్ళు పెట్టారు. బీజేపీ ఇక్కడ ఏమి ఉండదు. అయితే వైఎస్ఆర్ లేకపోతే టీడీపీ ఉండదు తప్ప ఎవరికి లేదు. అదే కదా, టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టారు. అతనికి అతనికి ఇక్కడ బీజేపీ అయితే పలుకుబడి ఏం లేదు, మిగతా పార్టీలకు ఉన్నాయి. సో ఎవరైనా కానీ మనకు అభివృద్ధి చేసేవాళ్ళే కదా. అభివృద్ధి చేసేవాళ్ళు కావాలండి. మరి బీజేపీ అయినా టీడీపీ ఏదైతే అభివృద్ధి చేసిన వాళ్ళకి కావాలా, అది కావాలంటున్నాం. ఈసారి మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జనసేనకండి. జనసేన. ఎందుకు తెలుసుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు మరి మేమంటే అతనంటే మాకు చాలా ఇష్టం. ఆయన ఇంకా అనకాపల్లి నుంచి ఉంటే ఇంకా బాగుండు. మరి ఓకే. వందల రామకృష్ణ గారు ఇచ్చారు కాబట్టి ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఓకే. సపోర్టింగ్ అని అంటే మీకు అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? అవునండి, మెయిన్ రోడ్ చేసింది ఆయనే కదా. లాస్ట్ టైం 15 years బ్యాక్ ఆయనే కదా మంత్రిగా చేశారు, చాలా పదవులు చేశారు. ఆయన ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా చేశారు. దానివల్ల ఏంటంటే సీనియర్ నాయకుడు కాబట్టి చేయొచ్చు. ఓకే. మరి గతంలో ఉన్న ప్రభుత్వం ఏమీ మీకు అభివృద్ధి చేయలేదంటారా? నాకేం అది వద్దగా అనిపించలేదు. అంటే ఏ రకంగానే అనిపించలేదా? ఓన్లీ పథకాలమే పెట్టాడమ్మా, రాష్ట్ర అభివృద్ధి అయితే ఏం లేదు. ఆర్థిక వ్యవస్థ అంతా పథకాలన్నీ వచ్చాయి, ఆయన చెప్పిన 9 అయితే ఇచ్చారు. ఓకే. పథకాలు ఎక్కడి నుంచి తెచ్చాడు చెప్పండి. మనం ట్యాక్స్లు కడితే 100 మంది ట్యాక్స్లు కడితే 2% 10%కి ఇచ్చి ఉంటాం. మొన్న 90% ఇబ్బంది పడి ఉంటాయి కదా. మేము జిఎస్టీలు కడితే మిగతా వాళ్ళందరికీ పథకాల ద్వారా వెళ్తున్నాం. సో జిఎస్టీస్ అన్నారు, అంటే ఎంత టైప్ జిఎస్టీ కడుతున్నారు మీరు? అన్నీ ఇంకా ఇప్పుడు కిరాణాకి వెళ్తే ఒకప్పుడు ఒక 500 పట్టుకెళ్తే సరుకులను తెచ్చుకుంటేవారు. ఇప్పుడు 20 రూపాయలు పట్టుకెళ్తే తిరిగి రావట్లేదు. 100 రూపాయలు కనీసం ఒక 10 రూపాయలు కూడా రావట్లేదు. 5 అంతే కదా. 1 మంత్కి 2000 3000లో వచ్చేవి. ఇప్పుడు ఏంది అంతే కదా. ఇప్పుడు 1 మంత్కి మనకు సరుకులు కావాలంటే కనీసం 20,000 వరకు అయిపోతుంది. సామాన్యుడు ఎలా పోతాడు? నువ్వు 5,000 10,000 ఇచ్చేస్తుంటే మనకేం సరిపోతుంది? ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పించండి. మీరేం చేస్తుంటారు? మాది బార్బర్ షాప్.
మీకు ఓన్ బిజినెస్ ఉంది. ఓన్ బిజినెస్. సో మరి జాబ్స్ 1,50,000 ఇచ్చారు కదా, సచివాలయం కావచ్చు. సో ఎవరికైనా సరే మనకు వాలంటీర్స్గా చాలా జాబ్స్ ఇచ్చారు కదా. అవును. మరి ఏమంటారు వాటి విషయంలో? జాబ్స్ అంటున్నారు, ఇచ్చారు కదా జాబ్స్. వాలంటీర్స్ జాబ్స్ అంటారండి. వాళ్ళ క్వాలిఫికేషన్ చూసారు ఎప్పుడైనా? అసలు వాలంటీర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎంత చదువమ్మని అడుగు. 5,000 జీతం ఏం సరిపోతుంది వాళ్ళకి? ఓకే. సో అవి జాబ్స్ ఈ రోజు కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా కనీసం ఒక 500-1000 రూపాయలు సంపాదించుకుంటారు. సో జాబ్స్ కాదంటారు. ఓకే. సో అయితే మరి ఎంపీగా పోటీ చేయబోతుంది ఎవరో తెలుసా? సీఎం రమేష్ గారు బీజేపీ నుంచి. సో మీ ఓటు ఎవరికి అయిపోతుంది? ఆయనకే వేస్తాం. ఆయనకే అయిపోతున్నారు. మరి ఆయన కూడా ఇక్కడ నాన్ లోకల్ కాబట్టి ఆయనకి మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? మేము చేస్తామండి, ఎందుకంటే కేంద్రం కదా, మరి మనకి కేంద్ర నిధులు తొందరగా ఇదవుతాయి. ఆయన గెలిపించుకుంటే లోకల్ నాన్ లోకల్ అంటున్నారు కానీ సీఎం రమేష్ గారు అంటే కొద్దిగా కేంద్రం నుంచి మోదీ దగ్గర నుంచి కొద్దిగా మనకి ఇదవుతుంది కదా. సార్ మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జనసేన. ఎందుకు? జనసేన పవన్ కళ్యాణ్ మాటలు కానీ చెప్పడం కానీ బాగుంది, పద్ధతి బాగుంది. పేదవాళ్ళకి సొంత డబ్బులు పంచుతున్నాడు. ఇలాగా దౌర్జన్యం చేయలేదు. వైఎస్ఆర్లో దౌర్జన్యం ఎక్కువైపోయింది, ద్రవిడిజం పెరిగిపోయింది. ఓకే. దౌర్జన్యం అన్నారు. ఏ రకమైన దౌర్జన్యం? ఏదైనా దేనికి ఇవ్వాలి, ఎప్పటికీ ఇవ్వాల్సిన ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఓకే. అంటే నచ్చిన వాళ్ళకంటే వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీలో వాళ్ళకి వాళ్ళు నచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇష్టం. సో అభివృద్ధి ఏం చేయలేదంటారా? ఏం మాకేం అభివృద్ధి ఏం కనపడలేదు. సో మరి ఏ అంత రకమైన టీడీపీలో బాగుండేది. సో నష్టం ఏ రకంగా అంటారు బాబాయ్ గారు? నెక్స్ట్ కూటమి వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఓకే. కూటమి వస్తే బాగుంటుంది అనుకున్నాం. మరి కూటమి నుంచి పోటీ చేయబోతుంది ఎవరో తెలుసా? కూటమి నుంచి ఎవరు పోటీ ఎంపీగా సీఎం రమేష్. సీఎం రమేష్ గారు. మరి ఆయన కూడా ఇక్కడ మనిషి కాదు కదా, మరి మనిషి కాకపోయినా కూటమిగా గెలిస్తే మాకు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బాగుపడుతుంది. ఇలా వెనకపోయింది, ఇప్పుడు 20 సంవత్సరాలు వెనకపోయింది. దాని గురించి ఓకే. అభివృద్ధి అంటారు కదా, ఏ రకమైన అభివృద్ధి కావాలి మీకు? కుర్రోళ్ళకి జాబులే కావాలి, కంపెనీలు కావాలి. కంపెనీ రాలేదు, ఏ కంపెనీ తేలేదు. 5 సంవత్సరాలు ఒక కంపెనీ తేలేదు. సో చదువుకున్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు. ఇంకా ఏ మామూలు లేబర్ పనికి క్లీనర్ పనికి వెళ్తున్నారు. సో మరి సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా బాబు. ఏం పథకాలు ఎందుకు? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు బ్యాగ్ నుంచి పోతున్నాయి. నిత్యావసర వసూలు పెంచేశారు. వాళ్ళు ఇచ్చిందే కనపడుతుంది, పోయింది కనపడలేదు ప్రజలకి. అది అంటే రేట్లు పెంచేశారంటారా? అన్నీ పెరిగిపోయాయి. చంద్రబాబు ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ 100 రూపాయలు అండి, ఈ రోజు 200 అయింది. అదే అలా ప్రతిదీ పెరిగింది, ఒకటాని కాదు, అన్నీ పెరిగింది. కూటమికి వెయ్యాలనుకుంటున్నాం. సీఎం రమేష్ గారికి వేస్తాం. ఇక్కడ ఆయన కాకపోయినా మాకు కావాల్సింది కూటమి అందరూ కలిసి చేసినప్పుడు, మన రాష్ట్రాన్ని ఒక ముందుకు తీసుకెళ్తాం అనుకున్నప్పుడు కూటమి గెలిస్తేనే పని అవుతుంది. సరే సార్, మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జనసేనకి. జనసేన. ఎందుకు తెలుసుకోవచ్చా? అంటే అభివృద్ధి బాగుంటుందని. అభివృద్ధి బాగుంటుందని. ఇప్పటి వరకు 10లో లేరు కదా, మరి ఒకవేళ వస్తే మీకు ఎలాంటి అభివృద్ధి ఇస్తారనుకుంటున్నారు? మంచి అభివృద్ధి కలుగుతుందని మేము అనుకుంటున్నాం. కలుగుతుంది అని అనుకుంటున్నారు. సో మరి ఎందుకు గత ప్రభుత్వం మీకేం అభివృద్ధి చేయలేదా? అది అనుకున్న వాళ్ళకే అయ్యింది, మన అనుకున్న వాళ్ళకి ఎవరికి అవ్వలేదు. వేరే పార్టీ వాళ్ళకి కూడా అవినీతిగా అయ్యింది, కానీ అవినీతి లేకుండా అవ్వలేదు అసలు. ఓకే. అవినీతిగా అయ్యింది. సో అయితే మరి ఇప్పుడు ఉద్యోగాలు చూసుకుంటే ఉద్యోగాలు వచ్చాయా? మీరేం చేస్తూ ఉంటారు? మేము డ్యూటీయే, కాకపోతే ప్రైవేట్ డ్యూటీ. చదువుకున్నారా? ఎంత చదివారు? ఐటీ చదివారు. మరి ఐటీగా ఇక్కడ కంపెనీస్ తెస్తా అని చెప్పారు కదా, మరి ఆ విషయంలో ఏమంటారు? ఎక్కడ కంపెనీలే ఉన్నాయి, ఏవి లేవు కదా. ఓకే. సో మరి ఆ రకంగా చూసుకుంటే ఒక ఐటీ పెడితే రసాయనాలని పొల్యూషన్ మారుతుందని అంటున్నారు కదా, సరే ఏమంటారు మరి దానికి? దానివల్ల ఐటీ కంపెనీస్ రాలేదు అంటున్నారు, ఏమంటారు మీరు? ఎక్కడ కంపెనీలన్నీ ఏం రాలేదు కదా, ఏమి రావు. ఈ పార్టీలో ఉండగా రావు. వైసీపీ పార్టీలో ఉండగా రావు. సో మరి సంక్షేమ పథకాలు అవి ఆడవారికి కావచ్చు, ఇంట్లో మీ అమ్మవారికి కావచ్చు, అందరికి ఇచ్చారు కదా, ఎందుకు అభివృద్ధి లేనిదే సంక్షేమ పథకాలు ఎందుకు మనకి? అభివృద్ధి 9 నవరత్నాలు అయితే ఫినిష్ చేశారు కదా. నవరత్నాలు ఎవరికి కావాలండి? అభివృద్ధి కావాలి, కానీ జాబులు కావాలి, అభివృద్ధి కావాలి, అన్నీ కావాలి. సో ఏ రకమైన నష్టం కలిగిందంటారు గత ప్రభుత్వంలో? ఇప్పుడు వరకు ఒక రోడ్లు అనేది కూడా ఇప్పుడు వరకు వేసింది ఎక్కడ లేదు. ఆ రోడ్ల వల్ల చాలామంది యాక్సిడెంట్లు అవ్వడం కూడా జరిగింది, చాలా ఇబ్బందులు పడడం కూడా జరిగింది. ఇంకా ఏదైనా కూడా అభివృద్ధి ఎలా కనిపించింది? సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే మనకి ఎవరికి కావాలి? సంక్షేమ పథకాలు ఒకటి కాదు, అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలి. ఓకే. మరి ఈసారి ఎంపీగా పోటీ చేయబోతుంది ఎవరో తెలుసా?
ఇదే సీఎం రమేష్ గారు. సీఎం రమేష్ గారు. మరి ఆయనకి మీ తరపున ఉంటుందా? కూటమి భాగ్యంగా మేము అందరం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. మరి ఆయన కూడా ఇక్కడ పర్సన్ కాదు కదా, మరి ఆయన అభివృద్ధి చేస్తారని ఎలా నమ్ముతున్నారు? మోదీ గారు పైన ఉన్నారు కదా, అభివృద్ధి చేయగలరు. ఓకే, సెంట్రల్ లెవెల్ మాట్లాడగలంటారు. చేయగలరు. అవసరమైతే డైరెక్ట్గా మోడీ గారితో కూడా కూర్చొని మాట్లాడగల హక్కు అతనికి ఉంది కదా. సరే సార్, ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జనసేన కొనతాల రామకృష్ణ గారి గుర్తయిన గాజు గ్లాస్కి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకో తెలుసుకోవచ్చా? కొనతాల రామకృష్ణ గారు ఈ ప్రాంతం వ్యక్తి, ఆయనకు ఒక విజన్ ఉంది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. మీరు ముందునే ఒక బ్రిడ్జి చూశారు కదా, ఆయన హయాంలోనే కట్టారు. అంతకు ముందున్న 4 రోడ్లని ఆయనే వెడల్పు చేశారనమాట. అలాంటి విజన్ ఉన్న నాయకుని గెలిపించుకుంటే భావితరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు గెలిచి ప్రజెంట్ మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ ప్రాంతంలో గెలిచిన తర్వాత ఏమీ అభివృద్ధి చేయలేదు కదా. ఇక్కడున్న మా తుమ్మపాల వివి రమణ చక్కెర కర్మాగారాన్ని ఆయన మూతవేశాడనమాట. అలాంటప్పుడు ఆయనకి ఎందుకు ఓటేయాలి? అందువల్ల అభివృద్ధి చేసే వ్యక్తి కాబట్టి కొనతాల రామకృష్ణ గారికి ఓటేద్దామని మేము అనుకుంటున్నాం. అయితే గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరగలేదంటారా? అనకాపల్లి నియోజకవర్గం వరకు మీ ద్వారా ఆ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రజలకు చెప్పాలనుకుంటున్నాము. అనకాపల్లి నియోజకవర్గానికి అభివృద్ధిలో వీళ్ళు ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూతవేశారు. ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యానవన పరిశోధనా కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించుకుపోయారు. ఇక్కడ ప్రారంభించిన 100 కొబ్బరికాయలతో కొబ్బరికాయలు కొట్టిన మన మెడికల్ కాలేజీని వేరే ప్రాంతానికి ఈ కోడిగుడ్డు మంత్రి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు ఈ కోడిగుడ్డు మంత్రి తాలూకా ప్రతినిధులకి మేము ఓటేయాలి? ఈ వైఎస్ఆర్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గానికి ఏం చేసిందని మేము ఓటేయాలి అని మీ ద్వారా ప్రజలకి విన్నవిస్తున్నాం. ఓకే. అయితే మరి కంపెనీస్ తీసుకొస్తే వాటి ద్వారా వచ్చే కెమికల్ వల్ల పొల్యూషన్ వస్తుంది కదా అంటున్నారు. మరి ఇటు జనాలే మాట్లాడుతున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదని జనాలే మాట్లాడుతున్నారు అంటారు. ఈ విషయంలో ఏమంటారు? అంటే వీళ్ళు అంటే సబ్జెక్ట్ మారిపోతుంది. మీరు అడిగిన దానికి దీనికి ఒక కంపెనీ పెట్టాలంటే భారత ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దానికి తగ్గ గైడ్లైన్స్ని ప్రిపేర్ చేస్తుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఒక పరిశ్రమని నిర్మాణం చేస్తారు. అందులో నిబంధనలు ఉన్నాయి కదా, నిబంధనల ప్రకారమే పరిశ్రమ పెట్టడానికి అనుమతులు ఇస్తారు కదా. వీళ్ళకి తెలియదా నిబంధనలు ఉన్నాయని? పొల్యూషన్ ప్రకారం ఉండకూడదని అందులో నిబంధన మెన్షన్ చేశారు కదా. పరిశ్రమకి అనుమతి ఇచ్చారంటేనే నిబంధనల ప్రకారం ఇస్తారు. అందులో పొల్యూషన్ ఎందుకు వస్తుంది? చేతగాని కోడిగుడ్డు మాటలు కాకపోతే ఇదేంటి? అంటే పరిశ్రమలు పెట్టాలంటే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తాలూకా ఒక సర్క్యులర్ ఉంది, ఆ గైడ్లైన్స్ ఉంది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు అనుమతులు ఇస్తారు. ఇంకో అవకాశం ఇస్తే మేబీ చేయొచ్చేమో కదా సార్. వీళ్ళ ఇంకొకసారి కోడిగుడ్లు పెడతారు, అంతే కదా. ఈయన ఏమైనా చేసుంటే నేను పలానా పని చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఓటేయండి అని అడగొచ్చు. సంక్షేమ పథకాలు 9 రవరత్నాలు కూడా ఫినిష్ చేశారు కదా. 9 నవరత్నాలా? అందులో మద్యపాన నిషేధం రత్నం ఎక్కడికి ఎగిరిపోయిందండి? మద్యపాన నిషేధం రత్నం కాకెత్తిపోయిందా? ఏమైంది? డిఎస్సి ఏమైంది? 2 సంవత్సరాల నుంచి పేద ప్రజలకి రేషన్ బియ్యం ఇవ్వలేదండి ఈయన. ప్రస్తుతం రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం. ఈయన ప్రజల కోటా బియ్యం కూడా ఇవ్వలేకపోతున్నాడు. ఈయన ఎలా? కోటా బియ్యం కూడా ఇవ్వలేని వ్యక్తిని మనం ఏ విధంగా అంటాం? నవరత్నాలు అంటారు. నవరత్నాల్లో మద్యపాన నిషేధం ఏమైపోయింది? ఊరు వాడ ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం దొరుకుతుంది. మీరు కూడా ఎలాగంటే సైడ్కి వెళ్తే ఏదో బడ్డీ దగ్గర మద్యం దొరుకుతుంది. మద్యపానం నిషేధించిన తర్వాత ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు ఓటు అడగడానికి రావడం మానేయాలి కదా. అంటే మడుని తిప్పేస్తున్నాడా? అనకాపల్లి 4 రోడ్లలో హామీ ఇచ్చాడు ఈ వ్యక్తి. ఏమని ఇచ్చాడు? తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరిస్తానని చెప్పాడు, మడిని తిప్పేశాడు. ఎందుకు ఓటేయాలి జగన్మోహన్ రెడ్డికి? ఓకే. అయితే ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్న వారికి ఓటేస్తారు.